సో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వేదికగా చాలా కొన్ని అతిపెద్ద పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంక్షోభం దిశగా పోతుందా అనేటువంటి కోణంలో ఈరోజు నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ కవిత నిన్న అసెంబ్లీ శాసన మండలి వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఉద్యమకారులకు చేసినటువంటి అన్యాయం కావచ్చు, అమరవీరులకు చేసినటువంటి అన్యాయం కావచ్చు, లేకపోతే ఇటు కాంట్రాక్ట్లలో పెద్ద స్కాములు కావచ్చు, ధరణికి సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, రకరకాల అంశాలపైన ఆమె చాలా విషయాలు కూడా అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తూనే తనకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఈరోజు అసెంబ్లీ వేదికగా ఆమె చాలా ఎమోషనల్ అయిపోయి పెద్ద ఎత్తున ఏడ్ చేసి ఈరోజు మళ్ళీ అసెంబ్లీకి రాను అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి నిన్న దాదాపు 19 నిమిషాల స్పీచ్ ఏదైతే ఉందో, నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గత 10 ఏళ్ల అరాచకాలను సొంత కుటుంబ సభ్యురాలే అంటే కేసీఆర్ కూతురే కేటీఆర్ చెల్లెనే బయటపెట్టింది. మరి దీనిపైన సొంత కూతురు సొంత చెల్లె అంత పెద్ద విషయాలను బయట పెడితే మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు తాత్సారం చేస్తున్నాడు? ఆమె చెప్పినటువంటి చాలా అంశాల విషయంలో ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ జరగాలి కదా. మీరు నాకు తెలిసి ఇప్పటివరకు జరిగినటువంటి ఎంక్వైరీలో కూడా కేసీఆర్ది తప్పు ఉంది, కేసీఆర్ పాలనలో తప్పు చేసిండు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికి కూడా ఇంతవరకు కేసీఆర్ పైన కానీ, కేటీఆర్ పైన కానీ, హరీష్ రావు పైన కానీ, సంతోష్ రావు పైన కానీ, వివిధ రకాల వ్యక్తుల పైన కనీసం ఈగ వాలనీయకుండా రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. సరే, ఆయన వెనకాల రాజకీయ కోణం ఉంటుంది. ఎందుకు అంటే కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడతారు అనేటువంటి ఒకటే ఒక దృక్పథంతో ఆయన అరెస్ట్ చేయడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తన పదవిని కాపాడుకోవడానికి, తన యొక్క ముఖ్యమంత్రి హోదాను కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు కేసీఆర్ను రేవంత్ రెడ్డి రక్షిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి మిత్రులారా. ఆమె నిన్న ఎమోషనల్ అయినటువంటి అంశం కావచ్చు, లేకపోతే రెండో అంశం ఆమె లేవనెత్తినటువంటి చాలా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కామెంట్స్ అన్ని కూడా. ఒకసారి ముందుగా ఆమె కొంచెం ఎమోషనల్ అయినటువంటి ఒకసారి చూద్దాం. ఒకసారి వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకు ఎంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ ఇదొక అంశము. ఇంకొక వీడియో కూడా చూద్దాం ఒకసారి అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు సో ఇది ఆమె చాలా ఎమోషనల్ అయినటువంటి కామెంట్స్. నిన్న దాదాపు 19 నిమిషాల స్పీచ్లో దాదాపు 7 నిమిషాల పాటుగా ఆమె చాలా రకాలుగా ఎమోషనల్ అయిపోయి ఈరోజు గత 10 సంవత్సరాలు మేము ఏవైతే అంశాలపైన మాట్లాడినామో అవే అంశాలను ఈరోజు కవిత గారు అసెంబ్లీ వేదికగా లేవనెత్తడం జరిగింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, మేము ఆల్రెడీ గతంలో చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఈరోజు ఒక డెమోక్రటిక్ పద్ధతిలో పాలన జరగాల్సిన అవసరం ఉండే, కానీ
ఈరోజు దానికి విరుద్ధంగా నియంత పోకడలతోటి పాలన జరిగింది అనేటువంటి విషయాన్ని కవిత గారే స్వయంగా చెప్తున్నారు. అంటే 10 సంవత్సరాలు తెలంగాణను ఏ విధంగా దోచుకు తిన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మేము గతంలో మమ్మల్ని తిడితే అంటే మేము అలాంటి విమర్శలు చేస్తే మమ్మల్ని తెలంగాణ ద్రోహులుగా విమర్శించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఒకటే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈరోజు కామెంట్ చేసింది ఎవరో కాదు, మీ నాయకురాల గతంలో మీకు ఎంపీగా ఉంది, లేదంటే తెలంగాణ ఉద్యమంలో ఉంది, కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి సిస్టర్ అని చెప్పేసి ఆల్రెడీ అందరికి కూడా తెలుసు. ఆమె స్వయాన అంశాలు లేవనెత్తున్నదంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో బీఆర్ఎస్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న, చాలా రకాలుగా ప్రశ్నలు ఆమె వేయడం జరిగింది. ఒక్కసారి ఆమె వేసినటువంటి ప్రశ్నలు మనం కనుక చూస్తే చాలా రకాలుగా అంశాలు బయటకు వస్తాయి. సో ఏం పీకిండ్రు అని ఈరోజు ఆమె బీఆర్ఎస్ పేరు మార్చిందని చెప్పి చాలా స్పష్టంగా అడుగుతోంది. గతంలో ఖమ్మంలో బహిరంగ సభ పెట్టక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ మార్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని పోయే విధంగా చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెడితే మాకేం నష్టం లేదు, కానీ తెలంగాణలో ఒక స్వీయ అస్తిత్వ రాజకీయం ఉండాలి, రాజకీయ పార్టీ ఉండాలి అనుకున్నాం. ఆ కోణంలో బీఆర్ఎస్ పార్టీ పైన మేము విమర్శలు చేసినాం, కేసీఆర్ పైన విమర్శలు చేసినాం. కానీ అప్పుడు మమ్మల్ని చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాడర్ తోటి మమ్మల్ని తిట్టించడం జరిగింది. సో ఈరోజు కవిత గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏం పీకిండ్రని బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. తెలంగాణనే సక్క పరిపాలన చేయలేదు, ఇక దేశం కోసం పోయి దేశ్కి నేత అని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోనే అతిగతి లేదురా నాయన అంటే దేశ్కి నేత, కాబోయే ప్రధాని అనుకుంటా మాట్లాడుతున్నారు. ఒకనొక దశలో ఎంత దారుణంగా అంటే దేశవ్యాప్తంగా 50 ఎంపీ సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఉప ప్రధాని అవుతాడు ఎవరు కేసీఆర్ అని చెప్పేసి అదొక ప్రచారం కూడా చాలా బలంగా చేయడం జరిగింది. సో ఇట్లా కేసీఆర్ తన పాలనలో నియంత పోకడలతో పనిచేసిండు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రేవంత్ రెడ్డినేమో మనందరం తెలంగాణ ద్రోహి అంటూ ఉంటాం, కేసీఆర్నేమో తెలంగాణ వాది ఉద్యమకారి, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదు అని అంటూ ఉంటాం. కానీ పరిపాలన విషయంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అవసరమైతే తన గురువు చంద్రబాబును కూడా ఎదిరించి కృష్ణా జలాల వాటా విషయంలో ఖచ్చితంగా తీసుకొస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏనాడైనా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనం కోసం ఈ విధంగా మాట్లాడిండా? కేసీఆర్ ప్రయోజనం కోసం పాలన చేసిన 10 సంవత్సరాలు చేయలేదు కదా. అది కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. ఒకసారి కవిత గారు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయంలో ఒకసారి మనం చాలా స్పష్టంగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నిద్దాం. ఒక 2 విషయాలు చేసినా ఒక 2 విషయాలు చేయకపోయినా నడుస్తుంటది పార్టీ అన్నప్పుడు. ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష, కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్ గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష, నేను ఒప్పుకోలేదు. ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్ లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1 లక్ష కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే, ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటది అధ్యక్ష, దాంట్లో 45వ ఎవరి గురించి, మెగా కృష్ణారెడ్డి గురించి ఆమె చెప్పడం జరిగింది. మెగా కృష్ణారెడ్డి గురించి చెప్తున్నారు. స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకు మించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,626 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు. పెద్ద రివర్స్ లో ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టిన అధ్యక్ష. నాయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1 లక్ష కోట్లు ఖర్చు పెడితే. సో ఈ విధంగా ఆమె చాలా స్పష్టంగా బీఆర్ఎస్ చేసినటువంటి దురాఘాతాల పైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది అసెంబ్లీ వేదికగా. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ను
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని మీరు ఏం చేస్తా ఉన్నారు, 10 సంవత్సరాలు ఏం చేసి చెప్పేసి మీ ఘనత అంతా కూడా కవిత గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆమె పైన కక్ష కట్టింది ఎవరు అనేది ఒకసారి మనం చాలా లోతులోకి మాట్లాడితే, కవిత పైన ఈరోజు హరీష్ రావు కానీ, లేకపోతే ఇటు కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, ఆ తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ, ఈ నలుగురు వ్యక్తులు ఆమె పైన పెద్ద ఎత్తున కుట్ర చేసిరు అనేది ఆమె ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నలుగురే వ్యక్తులే. సో దానిలో అన్న కాబట్టి కేటీఆర్ కాబట్టి పెద్ద కన్సల్ట్ చేయదనుకోండి, కానీ కేటీఆర్ కూడా ఈ మధ్యలో గట్టినే అరుచుకుంటుంది. సో ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి వీళ్ళు నలుగురు మొత్తానికైతే ఆమె పైన కక్ష కట్టి ఆమెకి ఎటువంటి పాలన చేయనీయకుండా, ఏం చేయనీయకుండా ఆమెను కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టివేసి అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో నిన్న అసెంబ్లీ వేదికగా ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో 100% బీఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున సంక్షోభంలో నెట్టివేయడానికి ప్రధానమైనటువంటి కారణం కాబోతుంది అనేది చాలా స్పష్టంగా నేను చెప్పబోతున్నాను. 100% బీఆర్ఎస్ పార్టీ ఇంకా మనుగడలో ఉండదేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా అంత లెవెల్లో ఉన్నాయి. ఆ విధమైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడైతే జరిగినాయో వాటి అన్నిటిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఈరోజు మీ ప్రశ్న అడుగుదలుచుకున్నాం. 100% బీఆర్ఎస్ పార్టీ ఇక మనుగడలో ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఆమె చాలా ఎమోషనల్గా చెప్తున్నటువంటి విషయాలు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలన్నీ అన్ని కూడా గమనిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు, అవన్నీ కూడా గమనిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది చాలా స్పష్టంగా తేలిపోతుంది.